హే గాయ్స్, మేమైతే భద్రాచలం వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే మాకు ఫస్ట్ టైం భద్రాచలం వెళ్ళడం. నేను, మా మమ్మీ, మా అక్క, మా మావయ్య, మా అత్త అండ్ వాళ్ళ పిల్లలు అనమాట. సో నిన్నైతే చింతూరుకి వెళ్ళాం, ఈరోజైతే భద్రాచలం. సో మేమైతే ఇప్పుడు భద్రాచలం వెళ్ళేటప్పుడు చింతలపూడి రోడ్డు నుంచి వెళ్తున్నాం అనమాట. సో మొత్తం అంతా మాకు వెళ్ళేటప్పుడు అంతా ఫారెస్ట్ ఏరియా ఉంది అనమాట. అండ్ అలా చిన్న చిన్న ఊరులు దాటుతున్నాము, మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తున్నాం అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో మాకైతే చాలా నచ్చింది అనమాట. సో మేమైతే కారులో అయితే వెళ్ళామన్నమాట భద్రాచలం. సో మనకి 4 hours కారులో వెళ్తే మనకి 4 hours పడుతుంది అనమాట. సో ఇక్కడ 4 hours అంటే ఇప్పుడు మనకి 2 routes ఉంటాయి. ఒకటేమో మంచి రోడ్డు, ఇంకోటేమో అంటే ఇప్పుడు చింతలపూడి నుంచి వెళ్ళే రోడ్ అనమాట. అది ఓకే, అది బాగానే ఉంది. అండ్ మేము ఏమనుకున్నామంటే వచ్చేటప్పటికైతే నూజివీడు రోడ్డు నుంచి వచ్చేద్దాం అయితే అనుకున్నాం అనమాట. సో మాకు దారిలో చాలా చెరువులు కనిపించాయి. మేమైతే ఫారెస్ట్ రోడ్ నుంచి వెళ్ళాం కాబట్టి అసలు ఫుల్ అన్నీ మంకీసే. ఎక్కడ ఫోటో దిగుదామని ఆపుతున్నా కారు అక్కడ అన్నీ మంకీసే అనమాట. సో అసలు ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ కాబట్టి ఇలాగుంది. సో అలా ఉందన్నమాట. ఇక్కడైతే ఈ కోత అసలు ఎంత కోత యాషలు వేస్తుంది, అందుకని కోత అంటున్నాం కాబట్టి. సో అలా వెళ్తున్నాము అండ్ వ్యూ అయితే చాలా బాగుంది కొండలతో. అండ్ మేమైతే ఇంకా వ్యూ బాగుంది అనేసి ఇంకా మంకీస్ రాని చోటుకి వెళ్ళాం. మేమైతే భద్రాచలం అయితే వెళ్తున్నాం. సో మధ్యలో ఫొటోస్ దిగడానికి అయితే వ్యూ చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ హాయ్ పింకీ వ్యూ అయితే చాలా బాగుంది. గోదావరి అయితే చాలా చాలా బాగుంది. సో అలా వెళ్తున్నాము అండ్ ఐటీసీఐ ఫ్యాక్టరీ అయితే వచ్చిందనమాట. సో ఫ్యాక్టరీ నుంచే కదా మనం దాటుకొని భద్రాచలం వెళ్ళాల్సింది. సో ఈ రోడ్ అయితే చాలా నచ్చింది అండ్ మనమైతే భద్రాచలం రీచ్ అయిపోయామన్నమాట. జై శ్రీరామ్. భద్రాచలం ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్ అనమాట. అంటే కొంచెం మాకు వీడియో ఇక్కడ షేక్ అవుతుంది, బట్ బాగుంది. అండ్ ఎంటర్ అయిపోయామన్నమాట మేము గుళ్ళోకి. సో అలా వెళ్తాం. సో కొండపైన కాబట్టి అలాగే ఉంటుంది. అండ్ చాలామంది భద్రాచలం వెళ్ళారు, చాలామంది వెళ్ళలేదు కదా. సో అందుకనేసి వీడియోస్ నార్మల్గా కాదు, జస్ట్ మన మెమరీ కోసం తీస్తాము. సో చూడండి వీడియో. గాయ్స్, మేమైతే గోదావరి దగ్గరికి వెళ్తున్నాం. సో మాకు దర్శనం చేసుకునేటప్పటికి అంటే మేము 12:30కి వెళ్ళాము. 1:30 ఆ టైం కల్లా దర్శనం అయితే వెళ్ళిపోయింది. సో దర్శనం చేసుకుని ఇంకా అలాగా కార్ దగ్గరికి వెళ్ళిపోయాం. కార్ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేసింది, తెచ్చింది. సో తినేసాము. అండ్ మేమైతే ఇప్పుడు గోదావరి దగ్గరికి అయితే బయలుదేరాము. సో ఈ షాప్స్ అన్ని దాటుకుని నడుచుకుని వెళ్ళిపోతే అక్కడే గోదావరి. సో ఇది రామదాస్. అండ్ ఇక్కడైతే చాలా బాగున్నాయి, చాలా షాప్సే ఉన్నాయి. కానీ ఇక్కడ మెయింటెనెన్సే కొంచెం బాగోలేదు. బట్ చాలా అయితే చాలా బాగుంది భద్రాచలం. కానీ మెయింటెనెన్స్ వల్ల కొంచెం అట్లా ఉంది. అండ్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ, మాకైతే నచ్చాయి. సో అక్కడ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అందుకనే మొత్తం అంతా బ్యాంగిల్స్ని కూడా వెళ్ళి పర్టికులర్గా అయితే నేను తీస్తాను అనమాట. సో ఇవైతే బాగున్నాయి. అండ్
మేమే ఆడుకుంటున్నాము అక్కడ, అలా ఉందన్నమాట. సో చూసారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయో, ప్లెయిన్, గ్లిటర్, క్రిస్టల్ బ్యాంగిల్స్. చాలా అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం స్టోర్ అయితే ఇట్లా కొనుక్కోవడానికి అయితే బాగుంది, కానీ అక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెము రద్దీ ఉంది. సో దీనికైతే గది అయితే కొనిచ్చామన్నమాట పింకీ పాపకి. సో ఆడుకుంటుంది ఇంకా పింకీ. అలా ఇంకా వెళ్తూ వెళ్తూ మొత్తం చూసేసాం. ఇంకా కొంచెం దగ్గరగా ఉన్నాం గోదావరికి. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతను తీర్చు మా దేవేరి వేదమ. కిందకైతే దిగడానికి అయితే లేదు, సో అందుకే నేను పైనే చూడాలి. సో అయిపోయింది, అంటే కిందకైతే వెళ్ళడానికి అయితే లేదు. అంటే చాలా మంది దూకి వెళ్తున్నారు, ఇంకా అట్లాంటి సాహసాలు. సో ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట మేము. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతను తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, ఏసి చాప చోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా